సెంట్రల్ క్యాఫెటీరియా సార్ ఇది. ఓకే. ఇలాంటివి ఓవరాల్ గా 5 ఉన్నాయి క్యాఫెటీరియాస్ ఇన్ క్యాంపస్ లో. ఇంకా ఇలాంటివి 5 ఉన్నాయి క్యాఫెటీరియాస్. ఇది యాక్చువల్ టెక్నికల్ యూఐటీ బ్లాక్ సార్ ఇది. ఓకే, యూఐటీ బ్లాక్. టెక్నికల్ స్టూడెంట్స్ కోసం ఉన్న క్యాఫెటీరియా మెజారిటీ. డిజైన్ వాళ్ళకి సపరేట్ గా ఉంది, లా వాళ్ళకి సపరేట్ గా ఉంది, డెంటల్ వాళ్ళకి సపరేట్ గా ఉంది, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్సెస్ వాళ్ళకి సపరేట్ గా క్యాఫెటీరియాస్ ఉన్నాయి. ఓపెన్ క్యాఫెటీరియా చాలా బాగుంది. బ్యూటిఫుల్ ఎన్విరాన్మెంట్ సార్. యూనివర్సిటీలో ఏది తీసుకున్నా క్యాఫెటీరియా సార్. స్టూడెంట్స్ అందరూ హ్యాపీగా ఫ్రెండ్లీగా చిట్ చాట్ చేసుకోవడానికి అవకాశం ఉండే ప్లేస్ ఇది. స్టూడెంట్స్ కూడా చూడొచ్చు మీరు, వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇదంతా కూడా మన క్రికెట్ గ్రౌండ్ సార్ ఇది. టోటల్ ఎవ్రీ డే 5 o'clock కి స్టార్ట్ సార్. 7:30 వరకు మన స్టూడెంట్స్ ఆడతారు. స్టేడియం లైట్స్ ఉన్నాయి మళ్ళీ ఇక్కడ. మన దగ్గర వాలీబాల్, ఫుట్బాల్, బాస్కెట్ బాల్, క్రికెట్, ఇండోర్ స్టేడియంస్ ఉన్నాయి, అవుట్డోర్ స్టేడియంస్ ఉన్నాయి సపరేట్ గా. ఇలా ఆహ్లాదకరమైన వాతావరణంలో మీరు అన్నట్టు ప్రాపర్ ఎడ్యుకేషన్ విత్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో చదువుకోవాలి, మంచి సిటీలో ఉండాలనుకుంటే దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ సార్, కర్ణావతి యూనివర్సిటీ. సో మీ పిల్లలకు కావాల్సినటువంటి, మీకు ఏ యూనివర్సిటీలో దొరకనటువంటి ఫెసిలిటీస్ ఇక్కడే ఉన్నాయి. అంటే వాళ్ళకి కల్చరల్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంది, స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంది, అండ్ టెక్నాలజీ పరంగా మీ పిల్లలు ఏదైనా క్రియేటివ్ ఐడియా తోటి కనుక వస్తే దాన్ని సపోర్ట్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక 15 CR వరకు సపోర్ట్ చేయడానికి ఉండేటువంటి ఆ సపోర్ట్ కూడా ఇన్నోవేషన్ ఫౌండేషన్ కూడా ఉంది. ఇక్కడ ఇంక్యుబేషన్ సెంటర్ కూడా ఒకటి ఉంది. మీరు ఇందాక చూసారు కదా కెఫెటీరియా, అలాంటి 5 ఉన్నాయట. మేము మీకు ఒకటే చూపించాము. సో అంత ప్లెజెంటబుల్ వాతావరణంలో మాత్రం ఈ యూనివర్సిటీ ఉంది. చూడడానికి మీరు ఒకసారి మీరు గూగుల్ చేసినా మీకు సుమన్ టీవీలో ఈ వీడియోస్ కనిపిస్తాయి, దాంతోపాటు గూగుల్ చేస్తే కొన్ని వీడియోస్ కూడా కనిపిస్తాయి. బట్ మీకు అనుకూలంగా ఉండేటువంటి లాంగ్వేజ్, మన భాష, మన ఎమోషన్ ఉంటుంది కాబట్టి మీకంతా మేము చూపించింది మీరు 1-10 సార్లు చూడొచ్చు. లేదు డైరెక్ట్ లైవ్ ఎక్స్పీరియన్స్ చేస్తానంటే మాత్రం స్క్రీన్ మీద రీసోర్స్ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది కదా, దానికి కాల్ చేస్తే మీకు అన్ని రకాలుగా ఇక్కడికి వచ్చేంత వరకు ఆ ఫెసిలిటీని వాళ్లే కల్పించి మీకు ఆ ఎక్స్పీరియన్స్ ని మేము ఎలా అయితే చూసి అది ఎక్స్పీరియన్స్ అయ్యామో ఆ అనుభూతి మీకు కూడా కలిగేలా చేస్తారు. అవును, అంతేగా సార్? అంతే సార్, కరెక్ట్ సార్. ఇప్పుడు ప్రతి స్టూడెంట్ కి మంచి యూనివర్సిటీలో చదువుకోవాలి అన్నప్పుడు ఒక్కసారి నేను అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే అన్ని విధాలా మనం చూసాము, అంత బాగుంది అన్న తర్వాత మనం తెలుగు స్టూడెంట్స్ కి చెప్తున్నాము. అలాగే మీరు స్టూడెంట్ ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ప్రతి ఒక్క స్టూడెంట్స్ ఆర్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ దిస్ యూనివర్సిటీ. ప్లేస్మెంట్స్ కూడా 100% ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేస్తుంది. NAC A+ అక్రిడిటేషన్ లో ఉంది. ఈ యూనివర్సిటీకి ఉన్న ఫెచ్చింగ్ పాయింట్ ఏంటంటే మనం చదువుకుందాము అనుకున్న స్టూడెంట్ కి 100% ఫెసిలిటీస్ ఎందులో కాంప్రమైజ్ అవ్వకుండా ఇస్తున్న యూనివర్సిటీ కర్ణావతి యూనివర్సిటీ. లేదు ఇక్కడికి వచ్చాము ఏదో యూనివర్సిటీ టాప్ క్లాస్ ఉంది, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రా ఉంది, మంచి ఎంజాయ్ చేద్దాం మనం ఇక్కడ జల్సా అనే ఆలోచనలు ఉంటే మాత్రం ప్లీజ్ రావాల్సిన అవసరం, ఎంత దూరం దాకా వచ్చి డబ్బులు వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే స్టూడెంట్స్ కి లేదు. నిజంగా చదువుకుందాం అనుకున్న వాళ్ళు మాత్రం ఒక్కసారి విజిట్ చేయండి. 100% మీరు యూనివర్సిటీ అడ్మిషన్ తీసుకుని బయటికి వెళ్తారు. అది మీ ఇంట్రెస్ట్ తోనే తీసుకుంటారు, ఎవరు ఫోర్స్ ఉండదు ఇందులో. ఫ్యాకల్టీ అయితే మొత్తం PhD ప్రొఫెసర్స్ ఉన్నారు సార్ లోపల. పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్, అడ్వాన్స్డ్ AI టెక్నాలజీ ద్వారా NAC A+ లో చదువుకోవాలనుకుంటే దిస్ విల్ బి ద బెస్ట్ క్యాంపస్ సార్, కర్ణావతి యూనివర్సిటీ.